హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఇండియన్ రైల్వేస్ నుండి రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇప్పటి వరకు అయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు, రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన. సో ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ 10th పాస్ అయితే ఉండాలి. అండ్ మనకు ఏజ్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ మనకు సెలక్షన్ మెథడ్ వచ్చేసి మనకు పర్సెంటేజ్ ఓన్లీ మనం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. దాంతోపాటు మనకు పర్సెంటేజ్ వచ్చేసి సిజిపిఏ 9.5 అయితే వచ్చి ఉండాలి. సో మనకు పర్సెంటేజ్ వచ్చేసి 95 ఇక్కడ 95% ఉంటే మనకు దీంట్లో అయితే మనం ఎలిజిబుల్ అయితే అవుతాం అనమాట. ఆ తర్వాత అప్లికేషన్ అనేది ఇక్కడైతే మనకు వాళ్ళు ఇక్కడ 8th ఆగస్ట్ నుండి ఇక్కడ స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. అండ్ మనకు జాబ్ ఇక్కడైతే రిజర్వేషన్ తర్వాత ఇక్కడైతే అటెండెన్స్ 75%, తర్వాత డ్యూరేషన్ ఆఫ్ కోర్స్ వచ్చేసి 3 వీక్స్ అనేది ఉంటాయి, 18 డేస్ అనేది. తర్వాత పాస్ క్రైటీరియా వచ్చేసి 55% రిటర్న్ ఎగ్జామ్లో, తర్వాత 60% ప్రాక్టికల్లో అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్టు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనకు మెరిట్ లిస్ట్ తీసిన తర్వాత మనకు ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, తర్వాత మెట్రికులేషన్ మార్క్ షీట్, తర్వాత డేట్ ఆఫ్ మార్క్ షీట్, తర్వాత ఫోటో ఐడెంటిటీ, తర్వాత అఫిడవిట్, ఇక్కడ అరెస్ట్ అండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అయితే ఉండాలి. తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ వాళ్ళు పూర్తిగా అయితే ఇచ్చారన్నమాట. సో మీరైతే జాగ్రత్త చూసుకుని అప్లై అయితే చేయండి. సో ఇప్పుడైతే మనం రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు రైల్ వికాస్ యోజనకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. సో ఇక్కడ ఇయర్, తర్వాత ఇక్కడ మంత్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ ఉండాలి, తర్వాత ఆల్ఫాబెట్, మనకు స్పెషల్ క్యారెక్టర్ కానీ, తర్వాత హ్యాష్ ట్యాగ్ అనేది అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా అనేది కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేసండి. సో మీకైతే ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే చూపెడతాను. సో మనకు క్యాపిటల్ ఇక్కడ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబర్, తర్వాత స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్ అయితే ఇచ్చేసండి. సో మీకైతే చూపెడతాను. సో ఈ విధంగా అయితే ఉండాలి మనకు. ఇక్కడ 8 నుండి 16 క్యారెక్టర్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సెంట్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ బాక్స్ అండ్ వెరిఫై చెక్ స్పామ్ ఫోల్డర్ ఆల్సో. సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కు వాళ్ళు ఒక వెరిఫికేషన్ లింక్ అనేది పంపడం అనేది జరుగుతుంది. సో మీరు దాని మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో మీరైతే ఇక్కడైతే మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ కావాలంటే మీరు ఇక్కడ లాగిన్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మీకైతే చూపెడతాను. సో ఇక్కడైతే మనం గో బ్యాక్ కింద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు సో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ చేసి ఇక్కడ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడైతే ఫర్గట్ పాస్వర్డ్ అయితే చేసి అనమాట. సో రీసెట్ పాస్వర్డ్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చు. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదైతే గమనించండి. ఫ్రెండ్స్, మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మన యొక్క సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే ఫిల్అప్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత బ్లడ్ గ్రూప్, సో మీ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత కేటగిరీ, సో ఇక్కడ జనరల్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ ఓన్లీ మనం ఎడ్యుకేషన్ వచ్చేసి 10th బోర్డు సంబంధించిన ఇక్కడ బోర్డు అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, మీకు సంబంధించిన బోర్డు అనేది. సో మనకు ప్రతి స్టేట్ నుండి ఇక్కడైతే బోర్డు నేమ్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసి మీకు సంబంధించిన బోర్డు నేమ్ అనేది ఇక్కడైతే
సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనకు బోర్డ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఇక్కడ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మార్క్ షీట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో రూల్ నెంబర్ అయితే కాదు. సో మీ యొక్క మార్క్ షీట్ నెంబర్ అయితే ఇచ్చేసనమాట. తర్వాత మీకు పర్సెంటేజ్ ఎన్ని ఇచ్చినాయో మీ యొక్క 10th మార్క్స్ మెమోలో అదే విధంగా ఇక్కడైతే పర్సెంటేజ్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసేయండి. కావాలంటే వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ చూసుకొని మీరు డైరెక్ట్‌గా అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. అండ్ మీ యొక్క ఇయర్ పాసింగ్. సో మీరు ఎప్పుడైతే మీ యొక్క పాసింగ్ ఎప్పుడు అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ పాసింగ్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఓన్లీ మనం 10th క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు 10th క్వాలిఫికేషన్ మీద అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ 10th క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయితే చేయాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీ యొక్క హౌస్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో హౌస్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసి మీ యొక్క ఊరి పేరు అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క స్టేట్ నేమ్ లేదా ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఆటోమేటిక్‌గా అనేది వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. దీని మీద అప్డేట్ మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. ఇచ్చేస్తే మనకు అప్డేట్ అయితే అయిపోతుంది మన యొక్క అడ్రస్ అనేది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మళ్ళా మనం ఇక్కడైతే అన్ని క్లారిటీ అయితే 1, 2 సార్లు చూసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఒకసారి అయితే ప్రివ్యూ అయితే చూసుకోండి. సో ప్రివ్యూ చూసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రివ్యూ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అప్డేట్ చేసినాం కదా. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ యూ కెన్ నౌ అప్లై ఫ్రమ్ అప్లికేషన్ ట్యాబ్ ఉంది కదా. సో ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే మీ యొక్క నోటిఫికేషన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేట్. సో మీరు ఏ స్టేట్ పైన అయితే అప్లై చేద్దామంటున్నారో సో మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీ స్టేట్ కాకుండా వేరే స్టేట్ మీద అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడైతే మనకు వచ్చేసి మీరు ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకు నీళ్ళు సో ఎటువంటి ట్రైనింగ్ షెడ్యూల్ అయితే లేవన్నమాట. సో మనకు ఒకటే ఇచ్చారు అయితే దీంట్లో అయితే. సో ఇక్కడైతే మనకు వర్క్షాప్ బేసిక్ ట్రైనింగ్ ఇక్కడ సెంటర్ ఇక్కడ ఎల్జీడీ ఇక్కడ క్యారేజ్ వర్క్షాప్ ఉన్నాయి ఎస్ఆర్. సో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే దీనికి సంబంధించినది ఈ విధంగా అయితే మనకు ట్రేడ్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మెకానిస్ట్ తర్వాత ఇక్కడ మనకు ఫిల్టర్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు అప్లై అనే ఆప్షన్ కదా. సో మీరు దేనిపై అయితే అప్లై చేద్దామంటారో అదైతే అప్లై మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లై అయితే అయిపోతుంది. సో ఇక్కడైతే కాస్త అయితే వెయిట్ చేయండి. సో ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. ఇక్కడ ప్రిఫరెన్స్ తర్వాత మీరు కావాలంటే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయచ్చు దీని మీద కూడా. సో ఈ విధంగా మనకు ప్రిఫరెన్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కదా. సో ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే యూ కెనాట్ చేంజ్ యువర్ ప్రిఫరెన్స్ అగైన్ ఆర్ యూ షూర్ టు సబ్మిట్. సో తర్వాత మీరు అయితే చేంజ్ చేయలేరు. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేస్తే మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్ ఉంది కదా ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ ఉన్నాయి కదా. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడైతే మనం అప్లై చేసిన అనేది ఇక్కడైతే ఎన్వాల్వ్మెంట్ ఐడి తర్వాత నోటిఫికేషన్ తర్వాత ఇన్స్టిట్యూట్ తర్వాత డేట్ మంత్ అనేది ఇక్కడ ఇచ్చారన్నమాట. మనకు అయితే మనకు ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు స్టేటస్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిటెడ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుండి అయితే మీరు విత్డ్రా అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ప్రింట్ అప్లికేషన్ కదా. సో దీని మీద క్లిక్ చేయండి. విత్డ్రా అయితే చేయకండి. సో మీకు సంబంధించిన ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే మీరు తీసుకోవచ్చు అన్నమాట దీన్ని. సో మీరు దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుంటే మనకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో మీరు ఈ విధంగా అయితే జాగ్రత్తగా ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ స్టేటస్ అయితే ఇక్కడ నుండి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే మీకు ట్రైనింగ్ సంబంధించినది ఇక్కడైతే పూర్తిగా అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడ రైల్ కుశల్ వికాస్ యోజనకు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.